మరి చాలామంది ఫోన్లు అన్న రిజర్వేషన్ పోయింది, అన్న బీసీలకు ఒక్కటి ఇయ్యలేదు, బీసీలకు అన్యాయం జరిగింది. ఇది జరుగుతుందని 6 నెలల ముందు నుంచి చెప్పిన నేను. మీరు రెడ్లు డ్యాన్స్ చేసి పాలాభిషేకం చేసుకున్నారు చూసిరా. బీసీలకు రిజర్వేషన్ ఇయ్యొద్దు అని బుట్టంగారి మాధవరెడ్డి హైకోర్టుకు పోయి కేసు వేస్తే కోర్టు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దని కొట్టేసింది కదా. కొట్టేస్తే రెడ్లంతా సంబరాలు చేసుకున్నారు చూసిరా. వీడియో ఉంటుంది మీకు చాలామందికి ఉందా? ఒక్కసారి ఆ వీడియోని చూపిస్తా. అంటే బీసీలకు రిజర్వేషన్ రావద్దని రెడ్లు పాలాభిషేకాలు, రెడ్లు డ్యాన్సులు చేసి రెడ్లు రోడ్ల మీదకి ఎక్కిరు. వాళ్ళని ఎవడు ఎక్కువ అని చెప్పలే, వాళ్ళని ఎవడు రోడ్డు మీదకి ఎక్కువ అని చెప్పలే, కానీ వాళ్ళ జాతి ప్రయోజనాలు కాపాడబడ్డాయి అని చెప్పి వాళ్ళు పండుగ చేసుకురు. మరి నీ జాతి ప్రయోజనాలు పోయినాయి కదా, మరి నువ్వేం చేయాలి? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నటువంటి రెడ్లు సంబరాలు చేసుకున్నారు. మరి ఊర్ల పొంటి ఇవాళ మళ్ళా రెడ్డి గారు నేను సర్పంచ్గా ఉంటాను నామినేషన్ వేస్తే మీరేం చేయాలి? మీరేం చేయాలి? మీ గడప కాడికి వస్తాడు, మీ అన్న అంటాడు, మళ్ళా ఏ నియమ మేము అంతా మీదికే ఉన్నాం కానీ ఆడేవాడు అవలగాడు మీకు రాకుండా చేసిండు, సరే తమ్మి అని అంటాడు. కానీ వాట్సాప్ గ్రూప్లో, రెడ్డి వాట్సాప్ గ్రూప్లో మాత్రం మంచిగా మెసేజ్ పెడతాడు బీసీలకు రిజర్వేషన్ రావద్దు అని. 100% పెట్టిరు, నో డౌట్. ఇక అందుకోసమే బీసీలారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు శత్రువు రెడ్లు, వెలమలు. రెడ్లు వెలమలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు శత్రువులు. వీళ్ళు ఎప్పటికీ మన మంచి కోరరు, ఎప్పటికీ మన మంచి కోరరు. మీరు గుర్తుపెట్టుకోరి. మీకు మళ్ళొక్కసారి ఒక చిన్న కథ చెప్తా. నేను ఇప్పటిదాకా మా మిత్రులకు చెప్పిన, ఇప్పుడు మీకు ఒక కథ చెప్తా. మన పెద్దింటి అశోక్ కుమార్ గారి ఆలోచనలో పుట్టినటువంటి కథ ఇది. ఈ కథ ఏంటంటే జర బాగా ఇనుర్రి, వీలైతే ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే రెడ్ల దగ్గర మా అన్న యువసేన అని ఊడిగం చేస్తుంటారు కదా, బీసీలు ఎవరైతే పోయి మా అన్న యువసేన అని చెప్పి మా అన్న సావుకు వచ్చిండు, మా అన్న పాడె మోసిండు, మా అన్న ఇది చేసిండు అది చేసిండని రెడ్లకు జోక్తా ఉంటారు కదా బీసీలు, వాళ్ళకు పంపురు ఈ కథ. జర వాళ్ళకు అర్జెంటుగా పంపాలి, వాళ్ళకి షేర్ చేయరు ఈ కథ. ఒక కోడిపెట్ట, కోడిపెట్ట కథ ఇది. ఏంది కోడిపెట్ట కథ? ఈ కోడిపెట్టని జానారెడ్డి అనేట ఆయన జాగ్తా ఉన్నాడు. జానారెడ్డి అనేట ఆయన ఏది మన బీసీల రిజర్వేషన్లు నాశనం కావాలని బీసీలకు మోసం చేసిన ముసలాయన ఉండు కదా, కుందూరు జానారెడ్డి. అటువంటి వాడు ఒక ఆయన జాగ్తా ఉంటాడు, కోడిపెట్టని సాత్తా ఉంటాడు. ఆ కోడికి మంచిగా గింజలు పోస్తుంటాడు, ఆ కోడికి నీళ్లు పెడతా ఉంటాడు. గింజలు పోసి నీళ్లు పోసి దానికి మంచిగా టైంకు అన్ని సపర్యాలు చేస్తుంటారు. అప్పుడు ఈ కోడిపెట్ట ఏమనుకుంటుంది అంటే, అరే ఎంత మంచోడు రా జానారెడ్డి, ఎంత గొప్పోడు జానారెడ్డి, కన్న కొడుకులు లెక్క అంత ఎక్కువ చూసుకుంటున్నాను ఇంట్లో. కొడుకులన్నా తిన్నరో లేదో అని అడుగుతలేడు, కానీ నేను మాత్రం టైంకు నాకు నూకలు చల్లుతా ఉండు, టైంకు జొన్నలేస్తున్నాడు, టైంకు నీళ్లు పెడుతున్నాడు. ఎంత మంచి జానారెడ్డి రాయినా అని కోడిపెట్ట అనుకుంటుంది. జానారెడ్డి ఏమనుకుంటాడు, ఇవన్నీ కడుపు నిండా దీన్ని జల్ది గుడ్లు పెట్టే అని ఆయన అనుకుంటాడు. ఆయనతో ఈ కోడి ఏం చేస్తుంది, ఓ 15 గుడ్లు పెడుతుంది. కోడిపెట్ట 15 గుడ్లు పెడుతుంది. రోజుకో గుడ్డు పెట్టగానే ఆ గుడ్డు తీసుకుపోయి మంచిగా దాచిపెడుతుంటాడు జానారెడ్డి. ఏం చేస్తాడు, మెల్లగా ఈ 15 గుడ్లను తీసుకొచ్చి మంచిగా గడ్లే ఏం చేస్తాడు, ఈ 15 గుడ్లను పొదిగేస్తాడు. జానారెడ్డి ఏం చేస్తాడంటే 15 గుడ్లను పొదిగేస్తే అప్పుడు తల్లి కూడా ఏమనుకుంటే దొరికేనా, ఆహా నా సంతానం పెరగాలని ఎంత మంచిగా ఆలోచిస్తుండు జానారెడ్డి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు సంతానం పెరగాలని. ఈ తల్లి కోడి గుడ్ల మీద కూర్చుంటుంది. ఇక గుడ్ల మీద కూర్చొని మంచిగా 21 రోజులు
కుక్క 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 అనుకుంటే దాని మీద కూర్చొని ఈ గుడ్లకు జన్మనిస్తుంది. అంటే ఈ గుడ్లల్లోంచి కోడి పిల్లలు బయటకు వస్తాయి. 15 కోడి పిల్లలు బయటకు వస్తాయి. 15 కోడి పిల్లలు బయటికి రాగానే అప్పుడు జానారెడ్డి ఏం చేస్తారంటే ఎంత మంచి కోడి పెట్ట ఇది, 15కు 15 చేసింది, సియగుడ్లు ఏం లేవు అని జానారెడ్డి ఏం చేస్తారంటే ఈ తల్లి కోడిని ఈ కోడి పిల్లలను ఏం చేస్తాడు, ఆయన ఇల్లు ఇట్లుంటుంది. ఆయన ఇల్లు ఇట్లుంటుంది, ఇంట్లో గచ్చు ఉంటుందిగా, గచ్చు ఉంటుందిగా ఇంట్లో. ఈ గచ్చులో తీసుకొచ్చేస్తాడు ఈ తల్లి కోడిని ఈ పిల్లల్ని. ఈ గచ్చులోకి తీసుకొచ్చేసి ఈ గచ్చులో మంచిగా ఒక ముంతల నీళ్లు పోస్తాడు, ఇన్ని నూకలు చల్లుతాడు. అప్పుడు తల్లి కోడి ఏమనుకుంటుంది, ఆహాహాహా ఎంత గొప్ప జానారెడ్డిరా, ఎంత గొప్పగా చూస్తున్నారా, నన్నే కాదు నా పిల్లలకు కూడా నీళ్లు పోసిండు, నా పిల్లలకు కూడా నూకలు చల్లిండు, ఎంత గొప్ప మనసు జానారెడ్డిదని ఈ కోడిపెట్ట అనుకుంటుంది. అనుకొని ఈ గచ్చులో తిరుగుతుంటుంది. ఈ గచ్చులో తిరుగుతూ ఉంటే ఆయనతో ఏమవుతుంది, ఈ కోడి పిల్లలు ఈ తల్లి ఇక్కడ తిరుగుతుంటే ఆ నూకలు పెద్దగా ఉంటాయి కదా, పిల్లలకు తినరాదని ఏం చేస్తుంది తల్లి ఇట్లా పొడుస్తుంటుంది నూకలను పొడిచి ఇంకా జర ముక్కలు చేసి పిల్లలకు తినబెడుతుంటే కోడికి ఎందుకో డౌట్ వచ్చింది. మెల్లగా ఏం చేసింది, ఆ గచ్చులకి బయటికి ఎక్కింది. బయటికి ఎక్కగానే ఈ కోడి పిల్లలు కియా 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 లొలి పెడుతున్నాయి తల్లిని చూసి. ఏ పిచ్చి తల్లి యాడికి పోతున్నావే, జానారెడ్డి మంచిగా నూకలు వేసిండు, నీళ్లు పట్టిండు, తిని మంచిగా ఇట్లా నీడపట్టుకే ఉండక ఎటో బయటికి పోతున్నామని ఈ కోడి పిల్లలు తల్లిని అంటా ఉన్నాయి. తల్లిని అంటుంటే తల్లి ఏం చేసింది, తల్లి కోడి పెట్ట పిల్లలకు చెప్తుంది, ఓ పిచ్చి పిల్లలారా ఇప్పుడు నూకలు పోస్తాడు తర్వాత కోస్తాడే వీనితో జాగ్రత్త, మన శత్రువు మొదటి శత్రువు వీడే అని చెప్తుంది అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, ఇక మా అమ్మకు పిచ్చిలేసినట్టుందని పిల్లలు అనుకుంటాయి, ఈ తల్లి కోడికి మెంటల్ పని చేస్తలేదు మమ్మల్ని బయటికి తీసుకుపోతా అంటుందని ఆయన తల్లితో పాటు అవి కూడా గచ్చెక్కి మెల్లగా కడప కాడికి పోతాయి. మెయిన్ డోర్ కాడికి పిల్లల్ని తీసుకొని పోతుంది కోడి. తీసుకొని పోగానే ఆ తల్లి కోడి ఏం చేస్తుంది, ఆ గడప మీదకి టక్కున ఎగిరి దుంకుతుంది. పిల్లలకి ఎక్కువస్తలేదు దుంకొస్తలేదు, మళ్ళా దిగుతుంది, మళ్ళా ఎక్కుతుంది. ఇట్లా 2-3 సార్లు ఆ పిల్లలకు చూపిస్తుంది ఇట్లా ఎగిరి దుంకాలని. ఇక ఆయనతో పిల్లలు కూడా నేర్చుకుంటాయి. పిల్లలు నేర్చుకొని ఆ గచ్చు మీదకేని ఆ కడప మీదకి ఎక్కుతాయి. కడప మీదకి ఎక్కి కడప అవతల దుంకుతే జానారెడ్డి ఇంటి ముంగట ఈ అరుగు ఉంటుందిగా, ఈ అరుగు పక్క పొంటున్నటువంటి ఆకిట్ల ఈ తల్లి కూడా ఏం చేస్తుందంటే మెల్లగా కాలుతోని గీకి ఆ అలికింది అదంతా ఇట్లా పెకిలిస్తే అందులో ఉన్నటువంటి గింజలు అవి ఉంటాయిగా, అవిటిని ఇట్లా పొడిచి పిల్లల ముంగట వేస్తుంది, కోడి పిల్లల ముంగట. అప్పుడు కోడి పిల్లలు ఈ అమ్మాయి ఏంది మా అవ్వకి ఇంత బుద్ధి లేదు, మంచిగా ఆయన్నే ఏరుకొచ్చి నూకలు చల్లే లోపట నీళ్లు పెట్టే మమ్మల్ని ఈ గచ్చెక్కిచ్చి గోడ దుంకిపిచ్చి కడప దుంకిపిచ్చి బయటికి తీసుకొచ్చి మా అవ్వ ఎంత కష్టపడుతుంది మంచిగా కూర్చొని తినక, దీనికి తెలివి లేదు మా అవ్వకు అని చెప్పి కోడి పిల్లలు అనుకుంటాయి. అప్పుడు మీకు తెలియదు బిడ్డ మీరు తినురు అని చెప్పి పొడి చేస్తుంది. అవి తింటూ ఉంటాయి. తిన్నాక మెల్లగా ఏం చేస్తాయి, ఈ తల్లి కోడి 2-3 రోజులు అయినాక ఈ అరుగుకా నుంచి మెల్లగా వాకిట్లకు తీసుకుపోతుంది. ఈ పిల్లల్ని ఆకిట్లకు తీసుకుపోగానే ఆయన తాడంకో పిల్లూరికి వస్తుంది. పిల్లూరికి రాగానే కొక్కో అని చెప్పి తల్లి అనగానే అప్పుడు కోడి పిల్లలు ఏం చేస్తాయంటే మెల్లగా ఉరికొచ్చి రెక్కల కింద దాచుకుంటాయి, తల్లి రెక్కల కింద. ఏందమ్మా ఇట్లా పిలిచినావు మమ్మల్ని దగ్గరికి రమ్మని పిలిచినావు ఎందుకమ్మా అని అంటే, అగో అది పిల్లి బిడ్డ, వాడు మీ శత్రువు, వాడు మిమ్మల్ని మింగుదామని చూస్తాడు, మిమ్మల్ని ఎత్తుకపోయి తింటాడు అని చెప్పి తల్లి చెప్తుంది. ఓహో అట్లనా, మరి ఎందుకమ్మా మాకు ఇవన్నీ బాధలు, మంచిగా జానారెడ్డి ఇంట్లో గచ్చులో ఉంటే నూకలు వచ్చే నీళ్ళు వచ్చే ఇలా బాధ లేకపోతుండే కదా అని చెప్తుంది. మీకు తెలియదు బిడ్డ అని చెప్పి తల్లి చెప్తుంది. ఆ తర్వాత ఏమైతే మెల్లగా ఆ పిల్లి నిలగొడతా తల్లి, మళ్ళీ పిల్లలు బయటికి వస్తాయి. పిల్లలు బయటికి రాగానే అయితే కుక్క వస్తుంది. కుక్క వచ్చి అరుస్తూ ఉంటుంది. కుక్క వచ్చి అరుస్తుంటే ఈ తల్లి పిల్లల్ని విలువది, కానీ కుక్కను ఒడవబోతూ ఉంటుంది. ఈడు వట్టిగానే కుక్కను బెదిరిస్తే వెళ్ళిపోతుంది, దీంతో ఏం భయం లేదు, ఈ పిల్లే డేంజరు అని చెప్పి చెప్తుంది. ఇక ఆయనతో కొద్దిసేపు అయినాక మళ్ళీ రోజు గద్ద వస్తుంది. గద్ద రాగానే తల్లి మళ్ళీ కుక్కో అనగానే మళ్ళీ అన్ని పిల్లల దగ్గరకు వస్తాయి. ఏందమ్మా పిల్లి శత్రువు వంటివి,
పిలుచుకుంటివి. మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చిందని పిలిచినావు అంటే ఈడ కాదు బిడ్డ మీ ఉన్నాడు ఇంకోడు గద్ద అని, వాడు మిమ్మల్ని ఎత్తుకపోయి తింటాడు, వీడు కూడా మీ శత్రువే అని చెప్తుంది పిల్లలకు తల్లి. అమ్మని అమ్మ మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడుతుంది, మంచిగా లోపల జానారెడ్డి ఇంట్లో కూర్చుంటే గచ్చులు ఉంటే ఈ నూకలు బుక్కేటోళ్ళము, ఇంత తిండి ఆన్నే నీళ్ళాన్నే మంచిగా ఎంత బాగుండే, మా అమ్మ మమ్మల్ని బయటికి తీసుకొచ్చి కష్టాల పాలు చేస్తుంది అని ఆ కోడి పిల్లలు బాధపడతా ఉంటాయి. కోడి పిల్లలు బాధపడుతుంటే మీకు తెలియదు బిడ్డ అని చెప్పి తల్లి కోడి సముదాయిస్తుంటుంది. సముదాయించిన తర్వాత కరెక్ట్గా 2-3 రోజులు అయిన తర్వాత మెల్లగా ఈ పిల్లల్ని ఏం చేస్తుంది అంటే ఆ తల్లి కోడి పెంట కుప్ప కాడికి తీసుకుపోతుంది. పెంట కుప్ప కాడికి తీసుకుపోయి ఇట్లా కాలుతో గీకుతుంది తల్లి కోడి. గీకంగానే అట్లా పురుగు బూసెళ్ళంగానే ఆ పురుగులను ఇట్లా కొట్టి ముక్కలు చేసి పిల్లల ముంగటేస్తుంది. అప్పుడు ఆ కోడి పిల్లలు ఆ ముక్కలు తినుకుంటుంటాయి. ఉన్న తర్వాత ఏంది కష్టం అని బాధపడుతూనే ఉంటాయి పిల్లలు. అయితే మళ్ళొక రోజు ఏం చేస్తుంది తల్లి కోడి, ఈ పిల్లల్ని మళ్ళా పెంట కుప్ప కాడికి తీసుకుపోతుంది. తవ్వుతుంది కానీ ఇట్లా ఒడిసియ్యది, ముక్కలు ముక్కలు చేసేది. ఏందమ్మా మాకు కాలు తవ్వుతున్నావు కానీ మా ముంగటేస్తలేవు పొడిసి అని అంటే, లేదు బిడ్డ మీరే పొడుచుకోవాలని చెప్తుంది. అంటే ఎంత పాపిష్టి దానివైనావమ్మా, మంచిగా ఇంట్లో ఉండంగా జానారెడ్డి ఎంత మంచిగా చూసుకుంటుండే మమ్మల్ని తీసుకొచ్చి ఈడకి తీసుకొచ్చి మేమే పొడుచుకోవాలని చెప్తా ఉన్నావు, నీది ఎంత కఠినమైన హృదయం తల్లి అని చెప్పి కోడి పిల్లలు తల్లిని తిడుతుంటాయి. మీకు తెలియదు బిడ్డ అని చెప్తుంది తల్లి కోడి. అయితే ఇక మళ్ళొక్క 2-3 రోజులు అయినాక ఏం చేస్తుంది కోడిపెట్ట, ఈ పిల్లల్ని తీసుకొని పోయి మళ్ళీ పెంటకాడికి పోయి నిలబడుతుంది కానీ తవ్వది. అమ్మా నువ్వు ఇట్లా మారిపోయినావేందమ్మా, నువ్వు కోడి పెట్టవు మా అమ్మవు, నువ్వు కాలుతో దొవ్వి మంచిగా ఇట్లా ముక్కలు చేసి మాకేసేది, నువ్వు అది ఇడిచిపెట్టి నువ్వు దొవ్వాని కూర్చున్నావు, ఇప్పుడు మమ్మల్నే దవ్వుకోమంటున్నావు ఎట్లా అమ్మా అని అంటే, తవ్వుకోవాలి బిడ్డ అంటే అప్పుడు ఆ పిల్లలు పెంట దవ్వుకొని పురుగులు ఏరుకొని తింటా ఉంటాయి అన్నట్టు. కానీ ఎంత మంచి జానారెడ్డి ఇడిచిపెట్టి జానారెడ్డి ఇంట్లోకేని మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఇన్ని కష్టాల పాలు చేస్తుంది మా అమ్మ అని కోడి పిల్లలు అనుకుంటాయట. ఆ తర్వాత ఏమైంది, ఇక ఒక రోజు కోడి పిల్లలన్నీ మీటింగ్ పెట్టుకొని లేదురా మన అమ్మ మారిపోయింది, మనకి కష్టాలు ఇవన్నీ వద్దురా, మనం జానారెడ్డి దగ్గరికి పోదాం, జానారెడ్డి దగ్గరికి పోయి ఆయన గచ్చుల్లే తిరుగుదాం, అటే ఉందామని చెప్పినట. మెల్లగా సరే అని చెప్పి జానారెడ్డి గచ్చు కాడికి వెళ్ళిపోయిన తల్లి వద్దు అని చెప్పిన ఇండ్లే. ఆయనతో ఏమైంది, ఆ జానారెడ్డి ఇంట్లోకి పోగానే జానారెడ్డి మళ్ళొక్కసారి నూకలు పోసిండు, మళ్ళొక్కసారి నీళ్ళు పెట్టిండు. చూసినావా దయగల మనిషి, ఆ రోజు అట్లే ఉండి ఈ రోజు అట్లే ఉన్నాడు అనుకోండి. ఆ తర్వాత తల్లి పోయి బెదిరించుకొస్తుంది, మళ్ళా బెదిరించుకొచ్చి అట్లా కాదు బిడ్డ మీరు ఇటు రండి అని చెప్పి తీసుకొస్తే ఆయనతో కొన్ని వస్తాయి. ఏది 15 కోడి పిల్లలల్లా ఒక 7 కోడి పిల్లలేమో జానారెడ్డి ఇంట్లో ఉండిపోతే మేము రామని, ఇంకొక 8 పిల్లలేమో తల్లింటి వస్తాయి. తల్లింటి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, జానారెడ్డి ఇంటికి చుట్టాలు వస్తారు. చుట్టాలు రాగానే ఏం చేస్తుందంటే జానారెడ్డి ఏం చేస్తాడు, ఆ కోడి పిల్లలు పెద్దగా కాగానే అరే వీటిని గొయ్యిర్రా చుట్టాలు వచ్చిరని చెప్తాడు. ఆయనతో ఈ 7 పిల్లల్ని కోస్తారు, చుట్టాలకు వండి పెడతారు. అప్పుడు ఈ తల్లి అంటున్నటువంటి 8 కోడి పిల్లలు అంటారు, అయ్యో మనోళ్ళని గోసుక తిన్నారట కదా తల్లి అని అంటే, అవును బిడ్డ ఆ జాతి మొత్తం అంతే, అది మనకు నూకలు జల్లితే మన కడుపు నింపుతున్నారని కాదు, వాళ్ళకు కూరకు అనువుగా మారడానికి మన శరీరాలను మారుస్తూ ఉన్నారు తప్ప మన బతుకు తెరువు కోసం కాదు బిడ్డ అని చెప్పి ఇది చెప్తాయి, ఈ పిల్లలకి చెప్తాయి. మరి ఎందుకమ్మా మమ్మల్ని ముందే చెప్పలేదంటే, ముందెందుకు చెప్పలేదు తల్లి, ఆ గచ్చులకేంది తీసుకొచ్చి బయట వేసింది అందుకోసమే, వాని కడప దాటిచ్చింది అందుకోసమే, మిమ్మల్ని ఆకిట్లకు తెచ్చి మీ శత్రువు ఎవడో చూపించినా, మీ బతుకుల ఎవడెవడో మోసగాడో చూపించినా, ఆ తర్వాత మీరు ఎట్లా దవ్వుకాన్నో నేర్పించినా, ఎట్లా బుక్కాన్నో నేర్పించినా, మీకు అన్ని విద్యలు నేర్పిన బిడ్డ ఇన్ని రోజులు నేను మీ కాళ్ళ మీద మీరు బతకడానికి విద్యలు నేర్పినా అని చెప్పి తల్లి కోడి చెప్తుందట. అయితే కరెక్ట్గా 55 రోజులు అవుతుంది. 55 రోజులు అయిన తర్వాత ఈ తల్లి కోడి ఏం చేస్తుందంటే పిల్లల్ని దగ్గర రానియదిగా పొడుస్తూ ఉంటుంది. ఈ ఉన్న 8 పిల్లల్ని కూడా చాలా దగ్గరకు వస్తే పొడుస్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఇట్లా చేస్తున్నావు, మమ్మల్ని ఇట్లా పొడుస్తున్నావు ఎందుకు అని అంటే, లేదు బిడ్డ ఇప్పుడు మీరు పెద్దగారు, మీ కాళ్ళ మీద మీరు బతకాలిగా అని చెప్పిందట. ఇక్కడ ఈ రెడ్ల ఇండ్ల దగ్గర, రెడ్ల వాట్సాప్ గ్రూపుల దగ్గర, రెడ్ల ఫేస్బుక్ గ్రూపుల దగ్గర సిక్కిపోయినటువంటి బీసీలు ఉన్నారు కదా, మీరు జానారెడ్డి ఇంట్లో కోడి పిల్లల టైప్ అన్నట్టు, అవిటిని ఇడిచిపెట్టి బయటికి వచ్చినోడు హీరో.
ఇక్కడ జానారెడ్డి దగ్గర ఉంటే ఎప్పటికైనా మీరు కోతకే గురవుతారు. ఇక్కడ ఉంటే కనీసం గుడ్లు పెట్టి ఇంకో పిల్లలన్నా కనవచ్చు, మీరు మీ వంశాన్నన్నా అభివృద్ధి చేసుకోవచ్చు, మీ కాళ్ళ మీద మీరు బతకొచ్చు. పెంటల దొరికేటువంటి పురుగైనా సరే నువ్వు సంపాదించుకున్న ఆహారం అవుతుంది అది. సో ఈ కథ ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎప్పటికైనా మోసకారులే. ఒక తల్లి తన పిల్లలకు శత్రువు ఎవడో చూపించింది, ఇగో గీడే శత్రువు. మొదటగా వీడు గింజలు పోస్తుందంటే వీడు ప్రయోజనం ఉంది, వీటితో ప్రమాదం అని చెప్పింది. తర్వాత పిల్లితోని ప్రమాదం అన్నది, తర్వాత గద్దతోని ప్రమాదం అన్నది. పిల్లలను ఎలా బతకాలో నేర్పించింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా ఈ బీసీలు ఎలా బ్రతకాలనేది నేర్పిస్తూ ఉంది. ఈ బీసీలు ఎలా ఆత్మగౌరవంతో బతకాలి, మన శత్రువెవడు, మనం ఎవరితో యుద్ధం చేయాలనేది నేర్పిస్తూ ఉంది. మరి జానారెడ్డి ఇంట్లో కోడి పిల్లల్లాగుంటారా, బయటికి వచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడతారా? ఇప్పుడు బీసీలు తేల్చుకోవాల్సినటువంటి సమయం. ఇప్పుడు బీసీలారా గ్రామాలలో మీరు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి నామినేషన్లు కథ కార్ఖానా ఇదంతా ఉంటుంది కదా, మరి ఏం చేయాలి? జనరల్ స్థానం వల్ల బీసీలదే, జనరల్ స్థానం వల్ల బీసీలదే. బీసీలారా మీరు విస్తృతంగా ఈ సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయండి. మరి యువకులకు చెప్తా ఉన్నా, యువకులారా సోదరులారా, మీరు జానారెడ్డి ఇళ్లలో కోడి పిల్లల స్థాయి నుంచి బయటికి రండి. బయట మనకు ప్రపంచం ఉంది, ఆ ప్రపంచంలో నువ్వే రాజువు, ఆ పెంటకు నువ్వే రాజు అవుతావు, ఆ రాశికి నువ్వే రాసు అవుతావు, నీకు ఎవడు అడ్డుండడప్పుడు. కాబట్టి ఆ రెడ్ లైన్లలో కోడి పిల్లల్లా కాకుండా బయటికి వచ్చి సింహం లెక్క బ్రతుకుర్రి. కాబట్టి ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ రావద్దు అని బుట్టంగారి మాధవరెడ్డి హైకోర్టులో కేసేస్తే ఆ రోజు రెడ్లంతా సంబరాలు చేసుకున్నారు, పాలాభిషేకాలు చేశారు రెడ్లు. ఇంకా ఏడనా పైన అంటే ఇగో బీసీల రిజర్వేషన్ కొట్టేసిరని రెడ్లంతా సంబరాలు చేసుకుంటున్నారు, పాలాభిషేకాలు. బీసీలకు బాగైంది, బీసీలకు రావద్దు, బీసీలు బిచ్చగాళ్ళ లెక్క జానారెడ్డి ఇంట్లో కోడి పిల్లల లెక్క బతకాలని చెప్పి రెడ్లంతా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. రెడ్లు పాలాభిషేకాలు చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే మన సొమ్ము దొబ్బుక తిందామని వాళ్ళు అది చేస్తా ఉన్నారు. ఇగో వీళ్ళంతా రెడ్లు, జై బుట్టంగారు మాధవరెడ్డి అని రెడ్లంతా కూర్చొని పాలాభిషేకాలు చేస్తున్నారు మాధవరెడ్డి పేరు మీద. మరి బీసీల రక్తం పంచుకొని పుట్టినటువంటి బీసీ బిడ్డలారా, ఇగో రెడ్లంతా పొద్దుగాలని వాళ్ళని ఎవరు జమగమ్మని చెప్పలే, కానీ వాళ్ళ జాతులకు మంచి జరిగే కార్యక్రమం జరిగిందని చెప్పి రోడ్డెక్కిరు. మరి మన జాతులకు అన్యాయం జరిగిందని చెప్పి రోడ్డెక్కాల్సిన బీసీలు ఆడున్నారు, జానారెడ్డి గారింట్లో కోడి పిల్లల్లాగా ఉన్నారు అన్నట్టు. సో కాబట్టి ఇక పటాకులు కాలుస్తున్నారు, బీసీలకు రిజర్వేషన్ పోయిందని రెడ్లు పటాకులు కాలుస్తూ ఉంటే మరి మనం ఏం చేస్తూ ఉన్నాము? మనం చేయాల్సిందేంది? వీళ్లకు రాజకీయ పుట్టగతులు లేకుండా చేయాలి. వీళ్ళకు రాజకీయ పుట్టగతులు లేకుండా చేయాలంటే ఎట్లా చేయాలి? వీళ్ళ చేతిలో ఒక్క ఓటు కూడా బీసీ తల్లి రక్త మాంసాలు పంచుకొని పుట్టినటువంటి ఏ ఒక్క బిడ్డ కూడా వీళ్ళు నిలబడితే రెడ్డి అని పేరు కనిపిస్తే ఓటేయద్దు, వెలమ రావు అని పేరు కనిపిస్తే ఈ ఇద్దరికి ఓటేయకూడదు. ఒకడు కోడి పిల్లల్ని ఎత్తుకపోయేటువంటి గద్ద టైపోడు అయితే ఇంకొకడు కోడి పిల్లల్ని మింగేటువంటి పిల్లి టైపోడు. నువ్వు రక్షణ కోసం మళ్ళీ నాకు కాంగ్రెస్ పార్టీ ఉంది, నాకు బీఆర్ఎస్ ఉందంటే అది జానారెడ్డి టైపు. ఆ ఏదైతే బయట ఉందో ఆ పెంట కాడికి వచ్చి కోడి పిల్లలు మహారాజు లెక్క గొప్పగా బతకాలంటే, స్వతంత్రంగా బతకాలంటే అది తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి సాధ్యం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు అండగా నిలబడుతుంది. బీసీలారా, ఈ అండగా నిలబడేటువంటి పార్టీలో మీరు చేరండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మీరు సర్పంచులుగా పోటీ చేయండి, ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పోటీ చేయండి, ఎమ్మెల్యేలుగా పోటీ చేయండి. వీళ్ళను రాజకీయ సమాధి అట్లా చేయొస్తుంది, అట్లా మాత్రమే సాధ్యమవుతుంది. ఏమైనా బీసీలకు షీము నెత్తురు మసులుతుందా ఈ వీడియో చూసిన తర్వాత? మరి జానారెడ్డి ఇంట్లో కోడి పిల్లల్లాగా బ్రతుకుతారా? లేదు, ఆత్మగౌరవంతో బతుకుతా. ఎమ్మెల్యేగా పోటీ చేయండి,
జానారెడ్డి దీని గురించి అధికారికంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలని జానారెడ్డి ఎప్పుడైనా మాట్లాడిందా? అంతెందుకు, కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ బంధుకు మద్దతు ఇచ్చింది కదా. మీ రెడ్డి ఎమ్మెల్యే రోడ్డు ఎక్కి బీసీలకు రిజర్వేషన్ కావాలని రోడ్డు మీద కూర్చుండారన్న ఉన్నాడా? ఎక్కడో ఒక చోట బీసీల ఓట్లు పోతాయనే ప్రమాదంతో వచ్చి ఒకటిద్దరు కూర్చున్నారు, కానీ కూర్చున్నారా? దాదాపు 60 మంది ఉన్నారు కదా అప్పర్ క్యాస్ట్ ఎమ్మెల్యేలు. ఎంతమంది వచ్చి కూర్చురు? రేవంత్ రెడ్డి బంద్లో పాల్గొన్నాడా? ఏ ఒక్క మంత్రి అయినా బంద్లో పాల్గొన్నాడా? పాల్గొనలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఆ ఇష్టం, మనమంటే ఇష్టం లేనోనికి మన ఓటు ఇష్టం మళ్ళా. కాబట్టి మన ఓటు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మన బీసీలకు తప్ప ఇంకొకరికి ఓటు వేయకూడదు. మన ఎస్సీ ఎస్టీ సోదరులు ఉంటే వాళ్ళకి వేసుకోవాలా. కానీ ఈ రెడ్డి రావు అనేటువంటి వాళ్లకు ఎట్టి పరిస్థితిలో ఓట్లు వేయకూడదు. బీసీ ప్రజలారా, మరి జానారెడ్డి ఇంట్లో కోడి పిల్లలై బలిక ఎప్పటికైనా మీరు చూడుర్రి, మీరు వాళ్ళకు జిందాబాదులు కొట్టి జెండాలు మోసి మా అన్న యువసేన శివసేన అన్న ఏదో ఒకరోజు మీరు కోతకు గురి కావాల్సిందే. మీకు వేరే ఆప్షన్ లేదు. ఎవడైతే స్వతంత్రంగా కాళ్ళ మీద బయట బతుకుతుందో వాడు కింగ్ అవుతాడు. వాని కాళ్ళ మీద పడతారు వీళ్ళు వచ్చి. కాబట్టి ప్రజలారా, పార్టీ చెప్పండి అని అన్నారు. ఈ వెబ్సైట్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఉంది. పార్టీ సిద్ధాంతాలు చెప్పండి అన్న అని చెప్తా ఉన్నారు. ఇందులో ఎన్ని పెట్టినా తెలుసా? ఇంకో పార్టీ ఆబ్జెక్టివ్స్, ఇందులో ఏమేమి ఉన్నాయి, మేము ఏం చేయబోతా ఉన్నాం, ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఎట్లా ఉంటుంది, స్ట్రెంత్ అండ్ పొలిటికల్ ఎట్లుంటుంది, అడ్రస్ హిస్టారికల్ ఇంజస్టిస్ అండ్ మార్గనైజేషన్స్, ఎకనామిక్ ఎంపవర్మెంటు. ఈ వెబ్సైట్లో నేను పెట్టని అంశాలు లేవు. అనేకమైనటువంటి అంశాలను ఈ వెబ్సైట్లో పెట్టిన. ఇక్కడ ఇంత క్లియర్గా ఎవడా వేసింది? ఎక్కడెక్కడ నిన్ను కొల్లగొట్టిరో మొత్తం డాటా అంతా పెట్టినా కదా ఇందులో. ఎక్కడెక్కడ కొల్లగొట్టిరో మొత్తం డాటా, ఎక్కడ ఎవరి సొమ్ముతోని ఎవడు బతుకుతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో, ఇంత డాటా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెబ్సైట్లో పెట్టిన. మీకేమన్నట్ట? ఇగో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఏఐను అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా పెట్టినటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో ఒకే ఒక్క రాజకీయ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అబద్ధం చెప్పదు. వెల్కమ్ టు తెలంగాణ రాజ్యాధికార పార్టీ. I am the official spokesperson here to guide you. Ask me anything about our party leadership events and how you can get involved అని చెప్పి ఇగో ఇక్కడ పెట్టినాం. పార్టీ విజన్, మిషన్ ఏందనేది మొత్తం క్లియర్గా మీకు ఎక్కడదక్కడ ఇక్కడ వస్తూనే ఉంటాయి, కొడుతూనే ఉంటాయి. మీరు ఈ వెబ్సైట్లో ఎంత ఉండానో అంత పెట్టిన, ఎంత ఉండానో అంత పెట్టిన, అన్ని లెక్కలు పెట్టిన. బీసీల నెత్తిన పడ్డ అప్పు ఎంత, ఓసీల నెత్తిలున్న అప్పు ఎంత, ఎవరి సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు, బీసీ విద్యా సంస్థలు ఎన్ని ఉన్నాయి, అగ్రవర్ణాల విద్యా సంస్థలు ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత అగ్రకుల మహిళా ఎమ్మెల్యేలు ఎంతమంది అసెంబ్లీకి పోయిరు, మనోళ్ళు ఎంతమంది పోయిరు, 1952 నుంచి 2023 వరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో మొత్తం ఏ పార్టీ నుంచి ఏ కులం నుంచి ఎమ్మెల్యేలు అయ్యారు ఈ లెక్క పెట్టినా. కాంగ్రెస్ పార్టీలో బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్ ఉంటుంది, రెడ్డి సెల్ ఎటు పోయిందని అడిగినా ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చూడండి బడ్జెట్ లెక్కలు ఇవని చెప్పి గింత డాటా తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన. మేము ఏం చేయబోతున్నామో ఇక్కడ క్లియర్గా చెప్పిన. ఇక్కడ ఈ పార్టీ ఏంది, ఈ పార్టీ విధానాలు ఏంది, ఈ పార్టీ ఏం చేయబోతుంది, ఈ డాటా అంతా మీ కళ్ళ ముంగడ పెట్టినటువంటి డేటానే కదా. ఇగో ఇదంతా మీ ముంగడ పెట్టినటువంటి డేటానే కదా. ఇగో ఇంత డాటా ఏ పార్టీ పెట్టింది, ఏ పార్టీ వెబ్సైట్లలో ఉన్న దమ్ముందా, వాళ్ళకి వెబ్సైట్లో పెట్టే దమ్ముందా? ఇవన్నిటి ఈ పెట్టరు. వాళ్ళు ఎందుకు పెట్టలేరు? వాళ్ళతోటి కాదు, ఎందుకంటే వాస్తవాలు బయటకు వస్తాయి కాబట్టి వాళ్ళు పెట్టరు. ఇది ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మాత్రమే దమ్ము, ధైర్యం ఉంది కాబట్టి ఇవన్నీ పెట్టగలిగింది. ఇక్కడ ఎంత డాటా సంపాదించినటువంటి ప్రతి డాటాను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. పార్టీ హిస్టరీ ఏంది, వాల్యూస్ ఏంది మొత్తం ఇందులో రాసుకొచ్చి పెట్టినాం. ఇది ఇంగ్లీష్లో ఉంది అర్థం కాదనుకుంటే తెలుగు వర్షన్ ఇది క్లిక్ చేస్తే తెలుగులో వస్తుంది, మొత్తం తెలుగులో వస్తుంది.
ఇంకా ఇంకా ఏం సిద్ధాంతాలు? ఇగో ఏమేం చేయబోతున్నామో ఇందులో క్లియర్గా రాసి పెట్టినాం. పార్టీ గురించి మన మిషన్ ఏంది, ఐడియాలజీ ఏంది, మన విజన్ ఏంది. ఇగో సమస్యలు, గేయాలు, సాహిత్యం, గ్యాలరీ, కాంట్రిబ్యూట్, ఇట్లా ఎక్కడికక్కడ ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినాం కదా. ఇంత పారదర్శకంగా ఒక పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ తన విజన్ను ప్రజల ముందు ఆవిష్కరించింది. మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అధికార ప్రతినిధిగా నియమించిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. దమ్ముంటే కాంగ్రెస్ను, బీఆర్ఎస్ను, బీజేపీని ఇవి పెట్టమని చూద్దాం. అవి పెట్టదు, ఎందుకంటే అవి జీవితాంతం మోసాలే చేసినాయి కాబట్టి బీసీ ప్రజలారా, బలమైన వేదిక మన కోసం తయారైంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ పార్టీలో చేరండి. ఈ పార్టీ మనది, ఇది మన ఆత్మగౌరవ పార్టీ, ఇది మన వాటా, ఇది మన ఇజ్జత్, ఇది మన హుకుమత్. దయచేసి ఈ పార్టీలో చేరండి. ఈ పార్టీలో చేరాలంటే మీరు మామూలు మిస్ కాల్ ఇస్తున్నారు, మామూలు మిస్ కాల్ కాదు, వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి ఇవ్వండి. రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే